తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. తెలంగాణ దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ రాయలసీమ, ఉత్తర కోస్తాలో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు పిడుగులు, ఈదురుగాలులు వీచే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. తెలంగాణ దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. డీటెయిల్స్ మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది? వెదర్ కండిషన్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. ఒక పక్క తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతూ ఉంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఇటుపక్క ఋతుపవనాల ప్రభావం, మరోవైపు ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుంది. విదర్భ, తెలంగాణ, దక్షిణ రాయలసీమ ప్రాంతాల మీదుగా ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కోస్తా ఆంధ్ర, ఉత్తర కోస్తా ఆంధ్రాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తా ఉంది. అయితే ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మనం చూసుకుంటే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల, మార్కాపురం ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనాలు వేస్తున్నారు. మరోవైపు ఉత్తర కోస్తా వైపు చూసుకుంటే కనుక అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, యానాం వరకు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో అంటే కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాల్లో కొంత మేఘావృతమైన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఏపీ స్టేట్ మొత్తం మీద కూడా మరొక 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. తీర ప్రాంతాల్లో మాత్రం కొంత ఎదురుగాలుల ప్రభావం ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ఇటు విపత్తుల శాఖ కూడా ఎప్పటికప్పుడు ఏదైనా వర్షాల ప్రభావం ఉంటే కనుక మెసేజెస్ తో అలర్ట్ చేస్తుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు వాతావరణ శాఖ, అటు విపత్తుల శాఖ కూడా సూచిస్తున్నారు. రైట్ అనురాధ.